సార్ ఇది హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో, ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఒకప్పుడు ఒక రూమర్ వచ్చింది. సర్క్యులేట్ అయింది. ఏంటంటే ఇందులో ఎముకల పొడి. ఎముకల పౌడర్ సార్ ఏస్తున్నారు టేస్ట్ కోసం అని చెప్పి. మీరు గూడా అప్పుడు అంటే మీరే ఒక మాట అన్నారు. అవేర్‌నెస్ కోసం సార్ మీరు ఇయన్నీ గూడా మాట జనాలకి. అన్నారు. రూమర్. హ్మ్. ఎముకల పొడైతే ఎవరేయరు సార్ యాక్చువల్‌గా. అసలు నేనే ఆశ్చర్యపోతా కొన్ని దగ్గర చూస్తే వాళ్ళొక మెటీరియల్ తయారు చేసుకుంటారు. ఇది నా దగ్గర టీ పౌడర్. టీకి తయారు చేయాల్సిన మెటీరియల్ మసాలా. అంటే ఎనీ బ్రాండ్ కొన్ని బ్రాండ్‌ల పేరు చెప్పను. వాళ్ళేం చేస్తారంటే దాంట్లో అమూల్ స్ప్రే. హ్మ్. అమూల్ స్ప్రే తెలుసు కదా! ఆ! మిల్క్ పౌడర్. పిల్లలది తయారు చేసేది. అంటే ఇన్‌ఫాంట్‌ది. బిస్కెట్స్. అంటే కొన్ని బిస్కెట్స్ ఉంటాయి. ఏది పార్లేజీలు అట్లా కొన్ని బిస్కెట్సు. అవన్నీ దాంట్లో పౌడర్ చేస్తారు. చేసి ఫైనల్‌గా ఇది వాళ్ళ బ్రాండ్ టీ మసాలా. టీ పౌడరు, షుగర్ ఎంతెయ్యాలి, టీ పౌడర్ ఎంతెయ్యాలి, దాంట్లో ఇలాచీ ఎంతెయ్యాలి, అన్నీ ఏస్తే ఇవి గూడా కలిపి ఇంకా వేరు వేరు ఉంటాయి వాళ్ళవి. అన్నీ సో, కలిపి కాంబినేషన్ ఒక రెసిపీ. ఆ రెసిపీని తయారు చేసి వాళ్ళు వాళ్ళ హోటల్‌కి సప్లై చేస్తారు. ఇప్పుడు మనదొక పెద్ద హోటల్ ఉంది. ఇప్పుడు పేరు చెప్పలేను. ఆ హోటల్ టీ 150, 200, 300 అంటున్నారు. ఆ హోటల్ రెసిపీ ఎవరు తెలీదు. తెలుసంటారా? తెలీదు. దాంట్లో ఏం కలుపుతారు మరి? మంచిదే కలుపుతారు. చెడైతే కలపరు ఎవరు. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అని చెప్పి ఈ మధ్యన విపరీతంగా ఎక్కువవుతున్నాయి. ఇదివరకు చాలా తక్కువుండేవి. ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. వీటిలో యాంబియన్స్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఫుడ్ డెకరేషన్ గాని, లేకపోతే చూడడానికి గాని, మెనూలు గూడా ఆబ్వియస్‌లీ బయట మీద ఒక 50%, 80% రేట్లు ఎక్కువున్నాయి. ఆహ్, పబ్లిక్‌కి కూడా ఇటువంటి రెస్టారెంట్‌లో చాలా నీట్‌గా యాంబియన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఇక్కడ ఫుడ్ నీట్‌గా ఉంటది. బావుంటది క్వాలిటీ అనే ఒక అభిప్రాయం ఉంది. బట్ ఈ మధ్యన జరిగిన రైడ్స్‌లో 'ఇగురు' లాంటి రెస్టారెంట్ గాని, లేకపోతే 'అంతేరా' లాంటి రెస్టారెంట్‌లు గాని, వీటిల్లో కూడా చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి కిచెన్స్‌లో అంటున్నారు. అంటే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్‌లో బావుంటది ఫుడ్డు అనేది అపోహే అంటారా? లేదు సార్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ మీరేమన్నారు? డైనింగ్ ఏరియానే ఫైన్. ఓకే. మీరు ఓపెన్ మీరే చెప్తున్నారు. అవును. వాళ్ళ వాళ్ళ కిచెన్ ఈస్ నాట్ డిస్ప్లేడ్. ఓకే. కిచెన్ ఏమన్నా వాళ్ళ డైనింగ్ హాల్‌లో డిస్ప్లే చేసాడా? లేదు. అర్థమైందా? లోపల కిచెన్‌ని మనం ఇక్కడ భోజనం చేస్తున్నాం సపోజ్. నేను ఇట్లా చూస్తే నా కిచెన్‌ది మనకేందంటే ఎల్ఈలో గాని, ఎల్సీలో గాని కనబడాలి. కనబడినప్పుడే కదా ఫైన్ డైనింగ్ అంటున్నాం. అవును. మీరు కనపడకుండా దాన్ని గూడా వాళ్ళు క్లోజ్ చేసేసి, డోర్స్ క్లోజ్ చేసి అక్కడోటి పెడతారు. నో నో అడ్మిషన్. అడ్మిషన్ అని చెప్పి. నో అడ్మిషన్ పెట్టిన ఫైన్ డైనింగ్ ఎట్లంటది? డైనింగే ఫైన్ అన్నాడు ఆయన. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. వాళ్ళు మనమే క్లియర్‌గా తప్పుగా ఉన్నారు. అర్థం మనం చేసుకున్నాం అయితే. తప్పుగా అర్థం చేసుకున్నాం.